ఈ దేశంలో కార్స్ ఎప్పుడు స్టార్ట్ చేసే ఉంటాయి, అసలు ఆఫ్ చేయరు. ఎందుకంటే ఒకసారి ఆఫ్ చేస్తే మళ్ళీ స్టార్ట్ చేయడం చాలా కష్టం. ఇది ప్రపంచంలోనే అత్యంత చలిగా ఉండే సిటీ. ఈ సిటీ పేరు యకుత్సా. ఇక్కడ టెంపరేచర్ -30 degrees కన్నా చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ బట్టలు వాష్ చేసి బయటకు తీసుకొచ్చి ఆరేసే లోపే గడ్డ కట్టుకొని పోతాయి. ఇక్కడ ఏ వీధిలోకి వెళ్ళి చూసినా ప్రతి కార్ ఆన్లోనే ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ 20 నిమిషాల కంటే ఎక్కువసేపు ఇంజిన్ ఆఫ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు తెలుసా మన ఇండియాలో నవంబర్ 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు 32 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. అండ్ ఈ పెళ్లిల్లో ఖర్చు చేసిన మొత్తం అమౌంట్ ఎంతో తెలుసా? 3.7 లక్షల కోట్ల రూపాయలు. మన ఇండియాలో వెడ్డింగ్ బిజినెస్ అనేది 4th ప్లేస్లో ఉంది. ప్రతి సంవత్సరం సుమారుగా 60,000 కోట్ల రూపాయల వరకు వెడ్డింగ్ జ్యువెలరీ కొంటున్నారు. 5,000 కోట్ల రూపాయలు హోటల్ రూమ్స్ని వెడ్డింగ్ కోసం బుక్ చేస్తున్నారు. మరియు 10,000 కోట్ల రూపాయలు వెడ్డింగ్ అవుట్సోర్స్ కోసం ఖర్చు చేస్తున్నారు. అండ్ మ్యాట్రిమోనీ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మన ఇండియాలో ఇప్పటి వరకు 93% మ్యారేజెస్ ఇంకా అరేంజ్డ్ మ్యారేజెస్. అర్జెంట్గా ఈ వీడియోని పెళ్లి కాబోతున్న మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఈ రోజుల్లో యంగ్ పీపుల్కి హార్ట్ అటాక్ వస్తున్న సంగతి మనందరికి తెలిసిందే. అయితే మనం ఈ 3 foods తిన్నట్టయితే మన హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. క్యారెట్, ఇందులో కెరటిన్ ఎక్కువ ఉంటుంది. ఇది ఒక పవర్ఫుల్ యాంటీడోట్గా పనిచేస్తుంది. బీట్రూట్, ఇందులో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది బ్లడ్ వెజల్ని ఓపెన్ చేస్తాయి. తద్వారా బ్లడ్ ఫ్లో ఎక్కువ అవటం ద్వారా బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. బచ్చల కూర, ఇందులో పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఈ మినరల్ వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. అంతేకాకుండా ఇందులో ఉన్న ఫైబర్ వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది మరియు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. మామూలుగా అన్ని దేశాలు ఈ భూమి నాది అంటే నాది అని ఎప్పటికీ బోర్డర్స్ దగ్గర గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఐలాండ్స్ గురించి కూడా పోటీ పడుతూనే ఉంటారు. మన వరల్డ్ మొత్తంలో ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయో తెలుసా? మొత్తం 9 లక్షల ఐలాండ్స్ ఉన్నాయి. మొత్తం ఐలాండ్స్లో 2,67,000 ఐలాండ్స్ స్వీడన్కి చెందినవి. అంతేకాకుండా ప్రపంచంలో హైయెస్ట్ ఐలాండ్స్ ఉన్న దేశంగా స్వీడన్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. మనలో చాలా మందికి బ్లాక్ కలర్ డ్రెస్ అంటే ఇష్టం ఉంటుంది. అయితే మీకు తెలుసా, ఒక స్టడీ ప్రకారం ఏం తెలిసిందంటే బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకునేవారు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు చాలా సీరియస్గా కూడా ఉంటారు. ఈ వీడియోని బ్లాక్ కలర్ డ్రెస్ లవర్స్కి షేర్ చేయండి. మొబైల్స్ మన దగ్గర ఉండే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కదా. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ రిపోర్ట్ ప్రకారం మన ప్రపంచంలో 8.5 బిలియన్ మొబైల్స్ ఉన్నాయంట. అయితే ఇందులో విశేషం ఏంటి అంటే మన భూమి మీద ఉన్న పాపులేషన్ కన్నా యాక్టివ్గా ఉన్న మొబైల్ ఫోన్సే ఎక్కువ ఉన్నాయంట. ఒక మనిషి చనిపోవడానికి అనేక డిసీజెస్ కారణం అవుతాయి. మనకు తెలిసిందే కదా, క్యాన్సర్ అండ్ ఎయిడ్స్ లాంటి డిసీజెస్ మోస్ట్ డేంజరస్ అని. కానీ మీకు తెలుసా, అన్నిటికంటే సాల్ట్ ఎక్కువ తినడం వల్ల ఎక్కువ జనాభా చనిపోతున్నారంట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఏం తెలిసిందంటే ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 80 lakhs పీపుల్ చనిపోతున్నారంట. మన బాడీకి ఎంత సాల్ట్ కావాలో అంతే సాల్ట్ తినాలి. ఎక్కువ తింటే చనిపోతామంట. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినాక ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోయాయి. ఇండియాకి తమ డబ్బుల్ని ప్రింటింగ్ చేసుకునేంత కెపాసిటీ ఉంది, కానీ పాకిస్తాన్కి అంత కెపాసిటీ లేదు. దాని కారణంగా కొన్ని రోజుల వరకు పాకిస్తాన్లో ఇండియన్ కరెన్సీనే చలామణి అయింది. 1948 ఆగస్ట్ 15 నుంచి మార్చ్ 31 వరకు పాకిస్తాన్లో ఇండియన్ కరెన్సీనే చెల్లుబాటు అయింది. ఇండియన్ కరెన్సీ నోట్లపైన పాకిస్తాన్ ముద్ర వేసి వాడుకున్నారు. ఆ తర్వాత 1948 ఏప్రిల్ 1 నుంచి ఆర్బీఐలో ఒక ఒప్పందం పెట్టుకుంది. అది ఏంటంటే కొన్ని సంవత్సరాల వరకు కేవలం పాకిస్తాన్ కోసం సపరేట్ నోట్లను ప్రింటింగ్ చేయమని అడిగింది. పాకిస్తాన్ తన సొంత డబ్బుల్ని ప్రింటింగ్ చేసుకునేంత వరకు ఆర్బీఐని ప్రింట్ చేసి ఇవ్వమంది. ఇలా ఇండియా పాకిస్తాన్ విడిపోయినాక కూడా పాకిస్తాన్లో కొన్ని సంవత్సరాల వరకు ఇండియన్ కరెన్సీనే వాడారు. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు మాస్క్ వాడుతూనే ఉన్నాము. కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మాస్క్ తప్పకుండా వాడుతున్నారు. అయితే చాలా కంపెనీస్ చాలా రకరకాల మాస్క్లను తయారు చేస్తున్నారు. అయితే న్యూజిలాండ్కి చెందిన ఏబో అనే కంపెనీ అట్మాస్ మాస్క్ని కనిపెట్టింది. అయితే ఈ మాస్క్ చాలా పవర్ఫుల్. అంతేకాకుండా ఈ మాస్క్లో నోస్ అడ్జస్ట్ చేసుకోవడానికి క్లిప్స్ కూడా ఉంటాయి. దీని కారణంగా మనకు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. అంతేకాకుండా దీన్ని ప్యూరిఫైర్ ట్రాన్స్ఫర్ అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, మీకు తెలుసా, స్వర్గానికి వెళ్లే దారి మన భూమి మీద ఉందని. దీనిని హైవే ఆఫ్ హెవెన్ అని పిలుస్తారు. ఈ హైవే యుఎస్లో ఉంది. మీరు సరిగ్గా గమనిస్తే ఈ హైవే హెవెన్లోకి కలిసిపోయినట్టు ఉంటుంది. వీటి కారణంగా ఈ హైవేకు హైవే టు హెవెన్ అని పేరు వచ్చింది. మీకు తెలుసా, మన ఇండియాలో ఆల్మోస్ట్ 4,20,00,000 మంది మహిళలకు థైరాయిడ్ ఉంది. అయితే ఈ థైరాయిడ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ అందులో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే పానీపూరి. ఒక స్టడీ ప్రకారం తెలిసింది ఏంటంటే పానీపూరి తినడం వల్ల ఎక్కువగా థైరాయిడ్ వస్తుంది. సో పానీపూరి లవర్స్ జాగ్రత్తగా ఉండండి.